హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు కాస్త జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే ఈ లాజిక్ని ఫాలో అయ్యి పూర్తి బెనిఫిట్ అనేది పొందండి. సో ఈ బెనిఫిట్ పొందుతారా లేదా పక్కన పెడితే, సో మిమ్మల్ని మీరు ఇక్కడ సేవ్ చేసుకున్న వారు అవుతారు. ప్లస్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా లాస్ట్ వరకు ఈ వీడియోని అనేది చూడండి ఫ్రెండ్స్. కాబట్టి ఈ మధ్యకాలంలో మనము ఇప్పుడు లోన్ గురించి నేను చెప్తున్నాను. జస్ట్ ఒక 15 వీక్స్లో ఒక 40 lakhs లోన్ అనేది మీరు తీసుకోవచ్చు. మరి ఎందుకు ఇది కొత్తగా వచ్చిందంటే, ఇది కొత్త ఏం కాదు. సో చాలామంది చేస్తూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో బాగా పేరు వినిపిస్తుంది ఏంటంటే, లోన్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ నీడ్ లేకుండా లోన్స్ ఇస్తాము అనేది బాగా ఫేస్బుక్లలో యూట్యూబ్లలో బాగా చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఈ లోన్ కాన్సెప్ట్ అనేది లీగలా ఇల్లీగలా, ఇది నమ్మొచ్చా లేదా అనేది చాలామందికి క్లారిటీ అనేది లేదు. ఒకవేళ క్లారిటీ ఉన్నా లేకున్నా సరే ఇప్పటికిప్పుడు బయటపడవచ్చు అనేది చాలామంది చేస్తున్నారు. బట్ దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అండ్ ఏం జరగబోతుంది అనేది నేను అక్యురేట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్. కాబట్టి గతంలో కనుక మనం చూసుకుంటే ఎక్కువ మట్టికి మోసాలు దేని మీద అయినా అంటే క్రిప్టో కరెన్సీ బేసెస్లలో చాలా ప్లాన్స్ వచ్చినాయి. అప్పటికి వచ్చినాయి, ఇప్పుడు గిట్ట కొన్ని ప్లాన్లు మోసాలు చేస్తూనే ఉన్నాయి. సో క్రిప్టో కరెన్సీ ట్రెండ్ పోయింది. దాని ముందు ఆటో పూల్ సిస్టమ్ అనేది వచ్చింది. సో అలా రకరకాల పేర్లతో మోసం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే లోన్ సిస్టమ్స్ మీద అంటే లోన్ల మీద స్కామ్ అనేది జరగబోతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ వీడియో విన్న తర్వాత మీరు ఒక 1-2 monthsలో ఇది నిజమా కాదనేది మీకే తెలియబోతుంది. టాప్ లెవెల్లో కంపెనీస్ అనేది బంద్ అవుతుంది. సరే లీగలా ఇల్లీగలా బంద్ అవుతుందా పోతుందా అని పక్కన పెడితే అసలు ఈ లోన్ కాన్సెప్ట్ ఏంటిది అండ్ సరే అవన్నీ జెన్యూనా కాదా పక్కన పెడితే, మరి ఈ లోన్ కాన్సెప్ట్ ఫేక్ అన్నప్పుడు 15 వీక్స్లో మరి నేను ఎలా చెప్తున్నాను ఒక 40 lakhs లోన్, మరి నాది ఎలా లీగల్ అని ఎలా నమ్ముతారు మీరు? సో అదంతా కూడా నేను క్లారిటీ ఇస్తాను. సో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. బాగా వినిపిస్తున్న పేర్లు వచ్చేసి ఏంటంటే, నేను దేనికి అగెన్స్ట్ కాదు, బట్ నా దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషను నా ఎక్స్పీరియన్స్తోనే నేను షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇది నమ్మేటోళ్ళు నమ్మండి, లేదు నమ్మకం లేని వాళ్ళు మీ ఇష్టం, మీరు చేసుకోవచ్చు. సో ఒక 2-3 months తర్వాత మీకే వాస్తవం ఏందనేది బయటపడుతుంది. సో బాగా వింటున్న పేరు వచ్చేసి ఏంటంటే స్పాట్ లోన్. ఓకే, సో ఈ కంపెనీ ఫస్ట్ వచ్చింది. దీన్ని కాపీడ్ చేయడానికి దాని తర్వాత ట్రస్ట్ లోన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓకే, సో దీని తర్వాత ఇంకొక కంపెనీ స్టార్ట్ అయింది ఎన్ఆర్ స్పాట్ లోన్. ఓకే, ఇంకో కంపెనీ స్టార్ట్ అయింది బిగ్ స్పాట్ లోన్. సో ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో మేజర్గా నేను 4 అబ్జర్వ్ చేసినాను. ఇది కాకుండా నా దృష్టిలో కొంతమంది లీడర్స్ గిట్ట నాకు కొన్ని కంపెనీస్ పంపించారు. సో ఇవన్నీ కంపెనీలు అనేది లోన్ బేసెస్ మీద రన్ అవుతుంది. సో వీళ్ళ కాన్సెప్ట్లు ఏంటంటే ఫ్రెండ్స్, సింపుల్గా చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పెట్టారు. ఒకటి 1600 జాయినింగ్, ఒక్కొక్కరిది ఏంటంటే 2000 జాయినింగ్, ఒక్కొక్కరిది ఏంటంటే 2500. అంటే డిఫరెన్షియేషన్స్ ఒక 200-300 డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2000 రూపీస్ జాయినింగ్ అనుకోండి. సో 2000తో జాయిన్ అయిన వారికి కంపెనీ లోన్ ఎక్కడి నుంచి ఇస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2000తో జాయిన్ అయినారు. సో కంపెనీ ఇక్కడ మీకు అందరికీ లోన్ ఇచ్చేటోళ్ళు ఏంటంటే ఒక ఇద్దరిని చేయండి లోన్ వస్తుంది. సో ఇద్దరిని చేసినందుకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్ ఇన్కమ్ ఒక 200-500 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 200 ఇక్కడ 200 డైరెక్ట్ ఇన్కమ్ వచ్చింది. మళ్ళీ మ్యాచింగ్ ఇన్కమ్ ఒక 10-12% అనేది ఇస్తున్నారు ఈ కంపెనీలో. ఓకే, సో 10-12% అంటే మళ్ళీ ఒక 200 నుంచి ఒక 250 వరకు అలా మీకు వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదాహరణకి కంపెనీల గురించి చెప్పొద్దు కాబట్టి ఉదాహరణకి చెప్తున్నాను. సో ఇద్దరిని చేసినందుకు మీకు ఒక 2000 నుంచి 2500 రూపీస్ వరకు మీకు లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ లోన్ అమౌంట్ని ఎలా కంపెనీ ఇస్తుంది అనేసి చాలామంది భ్రమపడుతున్నారు. లేదు, ఇది పచ్చి అబద్ధం ఫ్రెండ్స్. మీ టర్న్ ఓవర్ నుంచే కంపెనీలు ఇక్కడ లోన్ అనేది ఇస్తుంది. కానీ ఇక్కడ కొత్తగా మీరు కన్ఫ్యూజన్ అయ్యి మీరు పెద్దగా ఏదో కంపెనీలు మీకు ఉద్ధరిస్తుంది అనేది మీరు భ్రమలో ఉంటే మాత్రం మీరు 100% తప్పు చేస్తున్నారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు 2000 కట్టినారు, 2000 టోటల్ 6000 అనేది మీరు కంపెనీకి బిజినెస్ అనేది ఇచ్చినారు. సో 2000 బిజినెస్లో మీకు ఇచ్చింది ఎంత కంపెనీ? సో ఆల్మోస్ట్ ఒక 50% అనేది మీకు లోన్కి ఇస్తుంది. రిమైనింగ్ ఒక 20-30% ఏంటంటే కమిషన్లో షేర్ అవుతుంది. ఒక 10-20% అనేది ప్రజెంట్ కంపెనీకి లాభం ఉంటుంది. కానీ పైన ఇప్పుడు మీరు డైలీ క్యాపింగ్ ఉంటుంది ఇందులో. అంటే మీరు 2000తో కట్టి ఇలా టీంలో వెళ్తే మీ లోన్ కాకుండా డైలీ ఒక 25,000 వరకు మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు క్యాపింగ్ మీద అనేది ఒక రూల్ నడుస్తూ ఉంటుంది. సో ఆ లెక్క పరంగా అందరు ఇక్కడ క్యాపింగ్కి వెళ్తే కంపెనీకి రూపాయి కూడా మిగలదు. కాబట్టి మిగలకపోవడం ద్వారా ఇప్పుడు కొన్ని వాళ్ళు మెయింటెనెన్స్ రూపంలో గిట్టున్నారు. నేను అది గిట్ట క్లారిటీ ఇస్తాను. కాబట్టి ఇక్కడ మీరు ఇచ్చే బిజినెస్ టర్న్ ఓవర్ మీదనే మీకు లోన్ వస్తుంది తప్ప కంపెనీలు సొంతంగా ఇవ్వట్లేదు. కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు క్లారిటీ అంటే, నేను
నాకు చాలామంది నా గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఒకటే పదే పదే పంపిస్తూ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి అందరికి ఒక్కొక్కరు ఆన్సర్ ఇవ్వలేక ఈ వీడియో ద్వారా ఆన్సర్ ఇద్దామని నేను వీడియో చేయడానికి ఒక మెయిన్ కారణం కూడా ఇది అనుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక కంపెనీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ లోన్ అనేది ఇస్తున్నారు. ఈ లోన్ని మీరు ఎప్పటి వరకు పేమెంట్ చేయాలంటే ఓకే, లోన్ అమౌంట్ 450 రూపీస్ 4 వీక్స్. సో మీకు ఇచ్చిన 2250 రూపీస్లో మీరు కట్టాల్సింది 1800 రూపీస్ మాత్రమే పే చేయాలి. అంటే 450 రూపీస్ అనేది మీకు క్యాష్ బ్యాక్, అంటే 4 వీక్స్ కట్టిన తర్వాత మీకు క్యాష్ బ్యాక్. ఒకవేళ లేట్ అయితే లేట్ ఫీ ఎంత పే చేయాలి, మీరు 10% పే చేయాలి. సో 2000లో 10% అంటే దాదాపుగా 200-250 వరకు మీరు లేట్ పేమెంట్ అనేది పే చేయాలి. సరే, ఇది చిన్న అమౌంట్ కాబట్టి బాగానే ఉంది, ఇదంతా చిన్న అమౌంట్ బాగానే ఉంది. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఎందుకు ఇది ఫేక్ అని చెప్తున్నా అంటే, మీకు నెక్స్ట్ లోన్ వచ్చేసి ఏంటంటే ఒక 9th లోన్లో చూడండి 10 lakhs లోన్ వస్తుంది. సో మీరు 80,000 రూపీస్ పే చేయాలి. ఎప్పుడు? వీక్లీ 80,000. వీక్లీ 80,000 అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ వేసుకోండి ఫ్రెండ్స్. మంత్లీ ఎంత? 3,20,000 కట్టాలి. సరే, ఈ లోన్ సిస్టమ్ బాగానే ఉంది, లోన్ తీసుకుంటున్నారు, నిజంగా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, 10 lakhs లోన్ తీసుకొని మంత్లీ 3,20,000 కట్టడానికి మీ దగ్గర ఉన్న ఇన్కమ్ సోర్స్ ఏంటిది? మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఈ స్టార్టింగ్ చిన్నవి కాబట్టి నడుస్తుంది, కానీ మీరు లాంగ్ టైం ఆలోచించండి. ఇప్పుడు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి కడతారు? కాబట్టి మీరు కట్టలేకపోతే ఇక్కడ ఫీజు చూడండి, 10%. 3 lakhsలో 10% అంటే దాదాపుగా 32,000 కట్టాలి వీక్లీ. మంత్లీ 1 lakh మీ దగ్గర లేట్ ఫీజే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్, మన వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేటోళ్ళు కాస్త మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇటువంటి స్కీమ్లో ఇరుకొని ఉంటే వాళ్ళకు చెప్పండి. గతంలో రకరకాల పేర్లతో ఫేక్ అయినాయి, ఇప్పుడు ఇదే పేర్లతో ఫేక్ అవుతున్నాయి. అందుకనే ఒక కంపెనీని మించి ఇంకో కంపెనీ వస్తుంది. కాబట్టి ఏది కూడా జరగదు. అండ్ ఈ కంపెనీలో బంద్ అవుతున్నాయి అనేసి నేను చెప్తున్నాను. దానికి నేను మీకు కొన్ని 3 reasons చెప్తాను, కాబట్టి లాస్ట్ వరకు వినండి. కాబట్టి ఈ పేమెంట్స్ని మీరు ఎక్కడి నుంచి కడతారు? అంత అసలు పాసిబిలిటీ అవుతుందా? వాస్తవానికి పాసిబిలిటీ అవుతుందా? పోనీ ఇంత తీసుకునేంత వరకు కంపెనీ ఉంటుందని మీకు గ్యారెంటీ ఉందా? ఒకవేళ మీకు నమ్మకం ఉంటే చేయండి, నేను కాదనట్లేను. కాకపోతే దీన్ని ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను అడిగినట్టు క్వశ్చన్ చేసుకోండి. మీరు 10 lakhs లోన్ తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ మంత్లీ 3 lakhs మీరు దాదాపుగా 2.5 monthsలోనే మీరు ఈఎంఐ అనేది క్లోజ్ చేయాలి. మరి నువ్వు 10 lakhs తీసుకొని ఎక్కడ ప్రాఫిట్ తీసుకుంటావు బ్రదర్? 10 lakhs ఇన్కమ్ని నువ్వు ప్రాఫిట్ వస్తేనే కదా లోన్ కట్టగలుగుతావు, లేదంటే నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటావు, లేకపోతే నీకు ఇన్కమ్ సోర్స్ ఉంటేనే కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ పోనీ ఇప్పుడు నువ్వు ఈ కంపెనీ అయితే టేకప్ చేసినావు. ఇప్పుడు మార్కెట్లో నేను చెప్పినట్టు 4 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక ఇద్దరు చెప్తే వీళ్ళిద్దరికి ఇంకో కంపెనీ తీసుకొచ్చింది కాబట్టి అన్న ఇది గిట్ట జాయిన్ అవ్వమని చెప్తారు. మరి ఇక్కడ నీకు బిజినెస్ అవుతుందా? మరి ఇక్కడ బిజినెస్ ఆగినప్పుడు నువ్వు లోన్ రీపేమెంట్ ఎలా అని కడతావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతావు అంత పెద్ద అమౌంట్? 2 months 3 monthsలో ఎక్కడైనా క్లోజ్ చేస్తావు. కాబట్టి 100% సాధ్యం కానటువంటి ప్లాను. కాబట్టి దయచేసి పొరపాటునైనా సరే మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీ మనీ అనేది వేస్ట్ చేసుకోకండి. ఓకే. అండ్ రెండో విషయము, మరి సరే ఇది లీగలా ఇల్లీగలా పక్కన పెడితే నేను మీకు కొన్ని క్లూ ఇస్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో గతంలో బంద్ అయిన కంపెనీలు చేసిన ఇవే మిస్టేక్స్, మళ్ళీ ఇదే మిస్టేక్స్ అనేది ఇక్కడ ఈ కంపెనీలలో రిపీట్ అయింది. ఇది రిపీట్ అయింది కాదా అనేది చేసేవారికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్ ఒక 1 weekలో ఒక 2 to 3 days వరకు వెబ్సైట్ అనేది పని చేయలేదు. రీజన్ ఏంటంటే నానా రకాల రీజన్స్ చెప్పినారు. ఒకటి లీగాలిటీస్ గురించి, లేదంటే దుబాయ్ లాంచింగ్ గురించి. బాస్, దుబాయ్ లాంచింగ్ అనేది ఆషామాషి కాదు. మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో రిజల్ట్స్ వచ్చిన కంపెనీలకే దుబాయ్ పర్మిషన్ ఇవ్వలేదు. వీళ్ళు చెప్పేది పచ్చి అబద్ధము. ఎందుకంటే వీడు ఎత్తేస్తాడు అనేది మెయిన్ లీడర్స్కి హింట్ ఇస్తున్నాడు. గతంలో బంద్ అయిన కంపెనీలు అదే రకంగా బంద్ అయినాయి. ఓకే ఫ్రెండ్స్, రెండో పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే అప్డేట్ దుబాయ్కి లాంచ్ చేస్తున్నాము, దుబాయ్లో లాంచ్ అవుతుందంటే ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ బిజినెస్ గిట్ట చేసుకోవచ్చు. ఫేక్, అది సాధ్యం కాదు. మీకు ఇంటర్నేషనల్ వైడ్గా ఇక్కడ నుంచి బిజినెస్ అనేది వచ్చేది అసలుకి జరగదు. మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ప్లాన్లో చేంజ్ రావడం సాధ్యమే. కొన్ని ఏంటంటే మనకు బెనిఫిట్ పర్పస్, మనకు మంచి జరగాలనేసి ప్లాన్లు వస్తాయి. కొన్ని ప్లాన్లలో ఏంటంటే మీకు లూప్ హోల్స్ అర్థమవుతుంది, కంపెనీ ఎత్తేస్తున్నారు అనేసి మీనింగ్ ఉంటుంది. కాబట్టి గతంలో బంద్ అయిన కంపెనీలు మీరు ఏదైనా కంపెనీలో చూసుకోండి, యూట్యూబ్లో కావాలంటే సెర్చ్ చేసుకోండి. మేజర్ కారణం ఏంటంటే ఫస్ట్ సైట్ మెయింటెనెన్స్ పెడతారు. సో అప్గ్రేడ్ అవుతుందంటారు, క్రిప్టో కరెన్సీతో టైప్ అవుతున్నామంటారు, డాలర్స్తో టైప్ అవుతున్నామంటారు, వేరే కంట్రీలో లాంచింగ్ అంటారు. ఈ పేర్లతో ఏంటంటే మిమ్మల్ని కొంచెము మభ్య పెడతారు, అంటే ఏంటంటే కొంచెము వెయిట్ చేపిస్తారు. సో ఆ టైంలో వరకు ఏంటంటే పేషెన్స్ ఉన్నవారు ఏంటంటే పేషెన్స్తో వెయిట్ చేస్తారు. ఆ ఓపిక లేని వాళ్ళు, పేషెన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర కంపెనీకి జంప్ అవుతారు.
అండ్ ఒక రకంగా ఈ 3 కారణాలు కనుక జరిగితే ఇది టాప్ లీడర్స్ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ పేరు ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి, వాళ్ళ ఇజ్జత్ పోకుండా ఉండడానికి, అరే బాబు నేను కంపెనీ బంద్ చేస్తున్నాను అనేది ఇండైరెక్ట్గా ఈ కంపెనీ ఓనర్స్ హింట్ ఇస్తున్నట్టు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో కంపెనీకి జంప్ అవుతారు లీడర్లు. కాబట్టి ఇక్కడ వచ్చి మోసపోయేది కొత్తగా వచ్చేవాళ్ళు. మరి నాకెందుకు వచ్చింది బాధ అంటే, ఇక్కడ నా గ్రూప్లో ఉన్నవారు నాకు పర్సనల్గా పదే మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి, అండ్ నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యేటోళ్ళని వాళ్ళని అట్లీస్ట్ కొంచెం ఐడియా ఇద్దామని ఒక ఇంటెన్షన్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియో నేను ముందే చేయొచ్చుగా అనేసి మీరు అడగొచ్చు. కానీ ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్. ఒకరిని కడుపుని కొట్టాలంటే అది మంచిది కాదనేసి నేను ఈ 2 months నేను ఈ వీడియో అనేది చేయలేదు. ఇది నాకు స్టార్టింగే తెలుసు ఈ క్యాలిక్యులేషన్. ఎందుకంటే మనం ఇచ్చే టర్న్ ఓవర్లోనే మనకు అమౌంట్ ఇస్తున్నాడు తప్ప వాడు జేబులో నుంచి ఇవ్వట్లేదు, లీగాలిటీస్ లేదు, రేపటి రోజు బంద్ చేసుకుంటాను నాకు స్టార్టింగే తెలుసు. రెండోది ఏంటంటే, మరి ఇంత అవేర్నెస్తో వచ్చిన కంపెనీ లీగాలిటీస్ గురించి ముందే ఆలోచించదా? ఇప్పుడు ఒక 1-2 months పబ్లిక్లో బిజినెస్ వెళ్ళిన తర్వాత నేను లీగాలిటీస్ గురించి పోరాడుతున్నా అనేసి వెబ్సైట్ మెయింటైన్ చేయాల్సిన పని ఉందా? కాబట్టి ఇది పచ్చి అబద్ధం ఫ్రెండ్స్. కాబట్టి ఇది నా సైడ్ నుంచి మీకు కొంచెం అవేర్నెస్ ఇవ్వాలని ఒక ఇంటెన్షన్తో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ బేసెస్లో ఇంకా మీకు ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టు 4 కంపెనీలు కాకుండా ఇంకా కంపెనీలు వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి కూడా. కాబట్టి మీరు పోవాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి. ఒకవేళ వెళ్ళినా ఇంకా ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే 11 IDs 7 IDs బెనిఫిట్స్ అనేది చేస్తూ ఉన్నారు. సో 7 IDస్తో నువ్వు ఐడీస్ వేసుకున్న లోన్లు నువ్వు ఎలా కట్టగలుగుతావు అనేది ఒక్కసారి నువ్వు క్వశ్చన్ వేసుకో బాస్. ఒకవేళ నువ్వు కట్టలేని పరిస్థితుల్లో కంపెనీ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది అది గిట క్వశ్చన్ చేసుకో. కంపెనీ బంద్ అయిపోతే నేను సేఫ్ సైడ్ అనేది నువ్వు భ్రమలో ఉంటే గిట పొరపాటు అవుతుంది. ఎందుకంటే అంత సింపుల్గా ఎవరు వదలరు, దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉండవు. కాబట్టి అవన్నీ కూడా మీరు ఫాలో చేసి ఇటువంటి వాటిలలో స్టెప్ చేయడము మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ఆయన లాస్ లేదు కదా, నేను ఒక ఇద్దరిని చేస్తున్నాను, సో నాకు ఎంతో కొంత లోన్ వచ్చింది, ఫస్ట్ లోన్ వచ్చింది, సెకండ్ లోన్ నేను ఎత్తుకుంటే నేను ప్రాఫిట్లోనే ఉంటాను. ఓకే, ఇలాంటి బిలీవ్ చేసేవారు మంచిదే. కాకపోతే ఈ ఇద్దరు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిరు అనేది విషయం మర్చిపోవద్దు. ఓకే, నువ్వు నీ అంతలో నువ్వు సేఫ్ సైడ్ ఉండడానికి నువ్వు ఒక ఇద్దరిని చేసి నువ్వు 2 లోన్లు ఎత్తుకుంటున్నావు, మంచిగా ఉంది. కానీ ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితుల్లో ఇప్పుడు సైట్ మెయింటెనెన్స్లో ఉంటుంది, లేకపోతే మేము డాలర్స్లో కన్వర్ట్ అవుతున్నాము, దుబాయ్లో లాంచ్ చేస్తున్నాము, ఇంకో దగ్గర లాంచ్ చేస్తున్నాము, XYZ కారణాలు చెప్తా ఉన్నారు. ఓకే, కాబట్టి మరి అటువంటి క్రమంలో మరి వీళ్ళ పరిస్థితి ఏంటిది? మీ కింద వచ్చిన వాళ్ళది నువ్వు చెప్తానే కదా వీళ్ళు వచ్చారు, మరి వాళ్ళకి ఆన్సర్ ఎవరు ఇస్తారు? వాళ్ళ గిట్ట డబ్బులే కదా. కాబట్టి అదే ఆలోచించండి ఒకసారి. ఓకే, సరే, ఇప్పుడు మీరు ఇది సేఫ్ సైడ్ అనుకుంటారా, లీగల్ అనుకుంటారా, ఇల్లీగల్ అనుకుంటారా, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇది చేయాలనుకుంటే చేసుకోండి, వద్దనుకుంటే వద్దనుకోండి. ఓకే, కానీ కొంచెం అలర్ట్ ఉండి జాగ్రత్త ఉండి ఎక్కువ అమౌంట్ పెట్టుబడులు పెట్టకండి. అండ్ లేనిపోని వాళ్ళకు ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఎందుకంటే పబ్లిక్ అంతా ఒకటే మైండ్ సెట్తో ఉండరు. రూపాయి పోయినా జిడ్డుగా గట్టిగా పట్టుకొని అడిగేటోళ్ళు ఉంటారు. కొందరు ఏంటంటే 1,00,000 పోయినా కూడా పోతే బోని అనేది లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్త ఉండి చేసుకోండి బిజినెస్. సరే, ఈ విషయము లీగల్ ఇల్లీగల్ పక్కన పెడితే, సరే ఇంత బాగానే చెప్పినావు, కానీ ఇప్పుడు 40 lakhs ఇన్కమ్ వస్తుందని చెప్పారు మీ కంపెనీలో. మరి మీరే కంపెనీలో లోన్ ఇస్తున్నారు అనేది మీకు రావచ్చు. కాబట్టి నేను ఇప్పుడు లోన్ చెప్పే ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. సేమ్ మీరు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇక్కడ మా దగ్గర 3,000 పెట్టి మీరు జాయినింగ్ అమౌంట్ ఉంటుంది. కాకపోతే మీరు బయట లోన్ ఏదైతే తీసుకుంటున్నారో అక్కడ మీకు ఎటువంటి ప్రోడక్ట్స్ అనేది ఇవ్వరు. సో మా కంపెనీలో మీకు ప్రోడక్ట్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఇద్దరిని చేస్తే లోన్లు ఏదైతే వస్తుందో అదే లోన్ ఇక్కడ ఇద్దరిని చేసుకుంటే మీకు కమిషన్ జనరేట్ అవుతుంది. అది మీరు లోన్ అనుకోవచ్చు, బోనస్ అనుకోండి, లేకపోతే మీ ఇన్కమ్ అనుకోండి, మీ ఇష్టం. కాకపోతే ఇద్దరిని చేస్తే లోన్ వస్తున్నట్టు మీరు ఇక్కడ సిస్టమేటిక్గా ఇద్దరిని చేసుకుంటూ పోతే జస్ట్ ఒక 15 weeksలో 40 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మీరు బయట కంపెనీలో సేమ్ ఇద్దరిని చేసినారు, మీ టర్న్ ఓవర్ మీద లోన్ వస్తుంది. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో నేను మీకు ఇక్కడ చెప్పేది అదే, 3,000 పెట్టండి మా దగ్గర, మీకు వర్తబుల్ ప్రోడక్ట్ వస్తుంది. మీ ఇంటి సమస్య అనేది అంటే మీ ఇంట్లో ఒక నెల రోజులు గడుస్తుంది, నిత్యవాడక వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇల్లు అనేది గడుస్తుంది. కాబట్టి మీకు లాస్ లేదు. రెండోది ఏంటంటే అక్కడ బిజినెస్ ఇస్తున్నట్టు ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఇద్దరిని చేసుకోండి. 15 weeksలో మీరు దాదాపుగా 40 lakhs ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో ఇన్కమ్ అనుకోండి, లోన్ అనుకోండి, మీ ఇష్టం. సో బయట కంపెనీలో ఏంటంటే మీరు మళ్ళీ వీక్లీ చాలా బల్క్ అమౌంట్ అనేది రీపేమెంట్ చేయాలి. 1-2 నెలల్లోనే ఆ లోన్ అనేది క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే 3 నెలల్లో క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ 40 lakhs అనేది నీకు పర్మనెంట్ లైఫ్ టైం ఇన్కమ్, మళ్ళీ కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది కమిషన్ నీకు జనరేట్ అవుతుంది, ఇచ్చే టర్న్ ఓవర్లో బిజినెస్లో జనరేట్ అవుతుంది. మరి ఏంటి ఈ కంపెనీ అంటే
ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు ఫ్రెండ్స్. సో నేను ఒక డేజో అనే కంపెనీ ప్రమోషన్ చేస్తున్నాను. సో ఇది లోన్ సిస్టమ్ కాదు, ఇది టర్న్ ఓవర్ మీద వచ్చే కమిషన్స్. సో ఇక్కడ కంపెనీలో కొన్ని ప్యాకేజెస్ ఉంటుంది, ఏ ప్యాకేజీలో అయినా సరే మీరు తీసుకోవచ్చు ఇక్కడ. సో మీరు ప్యాకేజీని బట్టి మీకు ఇన్కమ్ ఉంటుంది. సో నేను మీ అందరికీ బెస్ట్ ప్యాకేజ్ రికమెండ్ చేసేది ఏంటంటే ఇగో ఈ ప్యాకేజ్ దీవా క్లబ్ అనేది ఒక బేసిక్ ప్యాకేజ్ని నేను ప్రమోషన్ చేస్తున్నాను. సో ఈ ప్రమోషన్లో ఏంటంటే మీకు జాయినింగ్ అమౌంట్ 3000 ఉంటుంది. సో ఇక్కడ మీకు ప్రోడక్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్లో చూడండి, బ్రష్ వస్తుంది, పేస్ట్ వస్తుంది, సబ్ వస్తుంది, షాంపూ వస్తుంది, డీప్ క్లీనింగ్ ఫేస్ వాష్, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, హల్దీ పౌడర్, గరం మసాలా, తులసి మ్యాక్స్ అంటే మన తులసి వాటర్లలో తాగితే మన బాడీలో ఎటువంటి జెమ్స్ వెళ్ళనియకుండా కాపాడుతుంది. అడికార్డియల్ సిరప్ లేడీస్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. సో ఎందుకంటే వాళ్ళు పీరియడ్స్ ప్రాబ్లం కానీ ఓవర్ బ్లీడింగ్ ఇటువంటి రకరకాల ప్రాబ్లంతోనే లేడీస్ బాధపడతారు, కాబట్టి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. ఫేషియల్ కిట్ జెంట్స్ కానీ లేడీస్ కానీ వాడవచ్చు, ఓకే, అందంగా కనిపించడానికి. ఇంకోటి వచ్చేసి లేడీస్ ప్యాడ్స్. లేడీస్ బయట యూజ్ చేసే ప్యాడ్స్ ఏదైతే ఉందో అది ప్లాస్టిక్ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 100% ఉంటుంది. మన దగ్గర ఏంటంటే 8 లేయర్స్ ప్యూర్ కాటన్ ఉంటుంది. సో 100% సేఫ్టీ ఉంటుంది. దీనికి సంబంధించిన డెమోస్ అవన్నీ కూడా ఉన్నది. సో అవన్నీ మీరు ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ప్లాన్ చెప్పడానికి రాలేదు కాబట్టి ఒకసారి ప్లాన్ వీడియోస్ అన్నీ కూడా మన వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. కాబట్టి ఇవన్నీ ప్రోడక్ట్ మీకు అవసరం వచ్చేదా కాదా ఫ్రెండ్స్? ఎస్, 100% అవసరం అవుతుంది. సో 100% అవసరం అవుతున్నప్పుడు మరి దీని ద్వారా మీకు లోన్ అనేది నేను ఏదైతే బెనిఫిట్ చెప్పానో అది మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు ఈ అమౌంట్ 2999తో మీరు ఇక్కడ జాయిన్ అవుతే సేమ్ మీరు బయట లోన్ తీసుకోవడానికి ఇద్దరిని ఎలా అయితే చేస్తున్నారో ఒకరిని డైరెక్ట్ స్పాన్సర్ చేయగానే మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? 200 రూపీస్ వస్తుంది. మీరు పెద్ద ప్యాకేజ్ ఫోన్ చేస్తే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ 2000 ఇటు వస్తుంది. ఇది బేసిక్ ప్యాకేజ్, మన దగ్గర చిన్న ప్యాకేజ్ అంటే 200 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఇంకొన్ని రెఫర్ చేస్తే ఇంకొక 200 వచ్చింది. సో మీకు వచ్చినట్టు ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళని రెఫర్ చేసినందుకు మీకు కమిషన్ వస్తుంది. ప్లస్ ఈ రెండు మ్యాచ్ అయినందుకు ఇక్కడ మీరు 1250 FBV దీని మీద 10% అంటే 125 రూపీస్ వస్తుంది. అంటే మీకు ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 525 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇద్దరిని ఎలాగైతే చేస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే మీకు లోన్ అనే కాన్సెప్ట్ అనేది పంపిస్తున్నారో వాళ్ళకందరికీ సింపుల్గా మీరు ఈ వీడియో అనేది పంపించండి. పంపించి అదే 2 మెంబర్స్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ 2 మెంబర్స్ చేసుకుంటే ఫ్రెండ్స్, అండ్ మీరు ఈ కంపెనీ గురించి సెర్చ్ చేయండి. 62 ఇయర్స్ ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఒక దుమ్ము దుల్పబోతున్నటువంటి కంపెనీ. కాబట్టి కంపెనీ ఒక కంప్లీట్ ప్లాన్ డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ వెళ్ళి చదవండి. సో నేనేమంటున్నానంటే మీరు జస్ట్ వీక్లీ ఒక 2 మెంబర్స్ వేసుకుంటూ పోయినా 15 వీక్స్ అంటే 105 డేస్లోనే ఇక్కడ చూడండి 40 lakhs ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరినైతే ఇక్కడ ఇద్దరిని రెఫర్ చేసినారు 200 ప్లస్ 125 రూపీస్ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ సేమ్ చేశారనుకోండి. సో ఇతను 200 400 ప్లస్ 125 మ్యాచింగ్ తీసుకుంటాడు, ఇతను 200 400 ప్లస్ 125 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్. సో మీ కింద 2 పేర్స్ అని ఇక్కడ ఒక పేరు అంటే పేరు మ్యాచింగ్ 125 కాబట్టి ఇక్కడ ఒక పేరు అయితే మీకు 250 వస్తుంది. ఈ 250 కాకుండా మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తి వాళ్ళ యొక్క మ్యాచింగ్ 125 ప్లస్ 250 మీకు వస్తుంది. సో అట్లా మీరు ఎంతమందిని డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే అంత వస్తుంది. నేను జస్ట్ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేస్తేనే 40 lakhs ఇన్కమ్ వచ్చింది. సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఇన్కమ్ నేను యాడ్ చేయలేదు, ప్లస్ మీరు రెఫర్ చేసిన వ్యక్తికి వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్ 100% యాడ్ చేయలేదు. సింపుల్గా జస్ట్ మ్యాచింగ్ అయితేనే 2 మెంబర్స్ చేసుకుంటూ పోతేనే ఇంత ఇన్కమ్ అనేది వస్తుంది. ప్లస్ కంపెనీ మనకు దాదాపుగా 7 కంట్రీస్ విజిట్ చేయడానికి ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, దుబాయ్ టూర్ ఉంది, థాయిలాండ్ ఉంది, ఓకే, దుబాయ్ ఉంది, వియత్నాం ఉంది, ఫ్యామిలీ ట్రిప్ ఉంది, సింగపూర్ ఉంది, ఓకే, అండ్ యూరోప్ ఉంది, అండ్ యూఎస్ ఉంది. సో ఇలాంటి టూర్స్ ట్రావెల్స్ ఉంటుంది. ప్లస్ లైఫ్ టైం రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ టర్న్ ఓవర్లో 1.5% ప్లస్ మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. కాబట్టి ఏది బెటర్ అనేది మీరు గ్రహించండి. కాబట్టి లోన్ అనే పేర్లతోనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కాబట్టి వాళ్ళకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి నా ఇంటెన్షన్ అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. కాబట్టి బయట లోన్ల పేర్లతోని కాస్త జాగ్రత్త ఉండండి. ఒకవేళ మీకు లోనే కావాలి, అంత స్పీడ్ ఇన్కమ్ కావాలనుకుంటే అదే ఏదో ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్ఫామ్లో చేసుకోండి. మీకు 3000కి దాదాపుగా 4000 వర్త్ ప్రోడక్ట్ వస్తుంది. ప్లస్ లైఫ్ టైము మీకు 40 lakhs కాదు, ఇంతకు మించి ఇన్కమ్ వస్తుంది. రెండోది బయట ఆ కంపెనీ ఆ స్పాట్ లోన్స్ కానీ ఇలా రకరకాల పేర్లు ఏదైతే ఉన్నాయో అవి బంద్ అయ్యే కంపెనీ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ హింట్ ఇస్తున్నాను కంపెనీలు బంద్ అవ్వడానికి రీజన్ లేదనేది. అవే హింట్స్ అనేది ఇక్కడ కంపెనీలు ఫాలో అవుతున్నాయి. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఇంకొక 2-3 months చేయండి, దాని తర్వాత మీకు నిజాలు ఏంటిదో వాస్తవాలు ఏంటిదో బయటపడుతుంది. కానీ నేను మీకు ఇచ్చే కంపెనీ జీవితకాలము రన్ అయ్యేటువంటి కంపెనీ. కాబట్టి నేను ఏ కంపెనీకి అగెన్స్ట్ కాదు, బట్ నేను ఫోకస్ పెట్టేది ఏంటంటే క్యాలిక్యులేషన్తో నేను వెళ్తాను.
సో కంపెనీలు ఎందుకు ఇస్తున్నాయి, కంపెనీలకు ఏం బెనిఫిట్, అసలు వాళ్ళు ఇవ్వడానికి రీజన్ ఏంటిది అనేది ఇది నేను మేజర్గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి క్యాలిక్యులేషన్తో ఉంటాను కాబట్టి నేను చాలా వరకు చాలా మందికి చెప్పినాను. సో అలా నేను గతంలో గట్రా చాలా కంపెనీలు కొన్ని ఇప్పుడు యాటోపుల్ సిస్టమ్, క్రిప్టో కరెన్సీ సిస్టమ్ ఇవన్నీ చూశాను. ఓకే, కాబట్టి బయట కంపెనీలు అంత సింపుల్గా యాక్సెప్ట్ చేయవు అండ్ వాళ్ళకి ఇంత చీఫ్ మెంటాలిటీ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ 1-2 మంత్స్లోనే మెయింటెనెన్స్లు, అప్గ్రేడ్లు, డాలర్ సిస్టమ్స్ ఇవన్నీ రకరకాల పేర్లతో ఇవన్నీ హింట్స్ ఫ్రెండ్స్. కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. ఓకే, నేను అనేది ఏంటంటే మరి నాకెందుకు అంత బాధ అనిపిస్తుందంటే ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇది రాబోయే రోజుల్లో ఫ్యూచరు. కాకపోతే ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ లేకుండా ఆశపడి ఫటాఫట టీంలు చేసుకుంటారు, ఈ కంపెనీలు బంద్ అవుతుంది, దాని తర్వాత లీగల్ కంపెనీలు అని ఇది ఫేక్ అనేటట్టు తయారవుతున్నారు జనాలందరూ. ఇప్పుడు లీగల్ కంపెనీ ఉందని మీరు ఎక్కడైనా ఫేస్బుక్లో అక్కడిక్కడ పోస్ట్ చేస్తే అక్కడ అంతా కామెంట్ అంతా కూడా ఫేక్ అంటారు. మరి ఫేక్ అన్నప్పుడు ఎందుకు వల్ల ఫేక్ అవుతుంది? సో మనము సరిగ్గా నాలెడ్జ్ తీసుకోకపోవడం ద్వారా కొంతమంది ఆశావాదులు ఏం చేస్తారంటే వాళ్ళ పూట కట్టుకోవడానికి ఇటువంటి ఇల్లీగల్ ప్లాన్లు గిట్ట లీగల్ అని ప్రమోషన్ చేయడము, దానికి కొన్ని స్టోరీస్ జోడించడము, ఇలాంటి రకరకాల పేర్లతోనే మనకు స్కామ్ చేస్తారు. సో మనకు అవేర్నెస్ లేకపోవడం ద్వారా డబ్బులు పెట్టి ఫెయిల్ అయ్యి తర్వాత లీగల్ కంపెనీ గిట్ట ఇల్లీగల్ అనేది బిలీవ్ చేస్తూ ఉన్నారు అందరూ. కాబట్టి అటువంటి పోవాలి, లీగల్ కంపెనీ ప్రమోట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా మనము స్టెప్ తీసుకుంటే 100% సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మరి బయట కంపెనీలు చేసి టైం వేస్ట్ చేసుకొని డబ్బులు పోగొట్టుకుంటారా? మరి నేను చెప్పినట్టు లీగల్గా ఈ కంపెనీని ఎంచుకొని ఓకే మీ ఇంటికి కావాల్సిన సరుకులు మీరు కొనుక్కుంటూ మీరు డబ్బు సంపాదించుకుంటారా అనేది మీ ఇష్టం. సో ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద ప్యాకేజ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్స్ కనుక మీరు చూసుకుంటే 500 రూపీస్ ఉంది ఈ ప్యాకేజ్లో 400 ఉంది. ఓకే, మీకు అమౌంట్ డిఫరెన్షియేషన్స్ గిట్ట ఉంది. సో ఇలా మీరు ప్యాకేజ్ అయితే ప్యాకేజ్ తీసుకోండి, ప్యాకేజ్ వద్దనుకుంటే మీరు ఓపెన్ చాయిస్లో గిట్ట వెళ్ళొచ్చు. సో మన దగ్గర దాదాపుగా 40-50+ ప్రోడక్ట్స్ ఉంటుంది. లైక్ మిర్చి, హల్దీ, ధనియా, గరం మసాలా, చికెన్ మసాలా, సబ్బు, షాంపూ, ఓకే కుకింగ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ అదే సిస్టమేటిక్గా మీరు అక్కడ ఏదైతే ఆశ కొద్దికి లేకపోతే లోన్ గురించి ఏదైతే వర్క్ చేస్తున్నారో ప్రతి కంపెనీలో పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్, పని చేయకపోతే డబ్బులు రాదు. పని చేయకుండా డబ్బులు వస్తుంటే ఎవరు చెప్పినా నమ్మొద్దు, వినొద్దు, చేయొద్దు. మరి ఇదే పని చేసుకొని అక్కడ నువ్వు డబ్బులు పోగొట్టుకొని పేరు పోగొట్టుకొని ఇబ్బంది పడుకుంటూ బాధపడుకుంటూ కూర్చుంటావా? లేదంటే ఇదే పనిని నేను చెప్పే లీగల్ కంపెనీలో పని చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కెరియర్ ఇస్తూ నీ కెరియర్ నిలబెట్టుకొని నీ లైఫ్ టైము ప్లస్ నీ ఫ్యామిలీకి, నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తావా అనేది ఇది నీ వరకే వదిలేస్తున్నా. ఎందుకంటే నేను ఇంకా కంపెనీ ప్లాన్ గురించి డీటెయిల్గా వెళ్ళలేదు. సో మన ఫ్యామిలీ మనకు 3 జనరేషన్ వరకు సెక్యూర్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది, ప్లస్ చాలా పెద్ద ప్రొఫైల్ కంపెనీ, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కాబట్టి ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఎవరైనా మీకు లోన్ల గురించి పంపిస్తే అరే బాబు నీ లోన్లో నీ కంపెనీ ఎప్పటివరకు రన్ అవుతుందో లేదో తెలియదు, కానీ నేను చెప్పే కంపెనీలో నీకు 40 lakhs లోను 15 వీక్స్లో వస్తుంది, ప్లస్ 100% లీగల్ ఉంటుంది. కాబట్టి ఇదే వీడియోని నువ్వు డౌన్లోడ్ చేసుకొని పంపిస్తావా, లేకపోతే లింక్ పంపిస్తావా, లేకపోతే ఈ వీడియోని నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని ప్రమోషన్ చేసుకుంటావా? చేసుకో. అప్పుడు వాళ్ళకి ఏంటంటే అందులో కొందరు మారినా ఇటువంటి ఇండస్ట్రీని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు డిగ్రీలు, బీటెక్లు, పీజీలు చేసిన పెద్ద డిగ్రీలతోని మనం చదువుకుంటే 10,000 20,000 రావడం కష్టమైపోయింది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఒకటే దిక్కు. కాకపోతే ఇటువంటి ఇండస్ట్రీని ఏంటంటే ఇలాంటి కొత్త వాళ్ళు ఫేక్ చేస్తూ ఉన్నారు, దీన్ని ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి కాస్త మీరు జాగ్రత్త పడితే అందరం కూడా హ్యాపీగా, సేఫ్గా ఉండి హ్యాపీ ఇన్కమ్ అనేది, మంచి ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక్కసారి ఈ వీడియో చూసి ఆలోచించుకొని నువ్వు స్టెప్ చేయరా బాబు అన్నట్టు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సో అలా మనం వాళ్ళకు కాపాడిన వాళ్ళం అవుతాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ విష్ ఆల్ ద బెస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ ద్వారా లేకపోతే ఇటువంటి మంచి అర్నింగ్ లీగల్ కంపెనీస్ ద్వారా మేము ముందుకు అనేది వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.